తెలివి. అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో సింహం, జింక, నక్క, కోతి, ఎలుగు, తోడేలు ఇలాంటి జంతువులన్నీ కలిసి నివసిస్తాయన్నమాట. వాటన్నిటిలో సింహము తానే మృగరాజునని అందరికీ చెప్పుకుంటుండేది. ఆ గర్వంతో కంటికి కనిపించిన జంతువులన్నిటిని పట్టి చంపుకొని తినేస్తుండేదన్నమాట. దాంతో ఆ అడవిలో జంతువులు క్రమంగా తగ్గిపోసాగాయి. ఈ విషయాన్ని గమనించిన జంతువులన్నీ ఒకరోజు ఒక దగ్గర కూర్చొని ఇలా అనుకుంటున్నాయి. ఇలా అయితే మనం ఈ అడవిలో బతకడం చాలా కష్టం. మనం సింహాన్ని ఎదిరించడం చాలా కష్టం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అయితే మనం ఒక పని చేద్దామా? ప్రతిరోజు మనలో ఒకరం సింహానికి ఆహారంగా వెళ్తే మనం కొంతకాలమైన సుఖంగా బతకొచ్చు కదా. ఇలా మనమందరం సింహంతో ఒప్పందం చేసుకుందాం అని నిశ్చయించుకుని జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి, దానికి సింహం వెంటనే సంతోషించి సరే సరే, ఆ విధంగానే చేయండి అందమాట. ఆ రోజు నుండి రోజుకు ఒక్కొక్క జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్ళి చచ్చిపోతున్నాయి. అయితే ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అంటే ఆ రోజు కుందేలు సింహానికి ఆహారంగా వెళ్ళాలన్నమాట. అయితే ఏదో ఒక ఉపాయం చేసి సింహానికి గట్టిగా గుణపాఠం చెప్పాలనుకుంది. సింహం ఉన్న చోటుకి అలాగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట. దారిలో ఒక పాడుబడిన నుయ్యి ఉంది. ఆ గట్టు మీద కూర్చొని ఆలోచిస్తుంది. ఈ సింహానికి ఎలా బుద్ధి చెప్పాలి? దీనికి ఎలానా బుద్ధి చెప్పి మన వాళ్ళందరినీ కాపాడుకోవాలి. అనుకోకుండా ఆ నూతిలోకి చూసిందనమాట. ఆ నూతిలోకి చూసిన వెంటనే ఆ నూతిలో ఉన్న నీటిలో ఈ కుందేలు నీడ కుందేలుకి మళ్ళీ కనిపించిందనమాట. వెంటనే కుందేలుకి ఒక ఉపాయం తట్టి ఎగిరి గంతేసి సింహం దగ్గరికి కొంచెం ఆలస్యంగా వెళ్ళిందనమాట. అక్కడ సింహం తనకు ఆహారంగా వచ్చే జంతువు కోసం ఆకలితో ఎదురు చూస్తుంది. ఎందుకింత ఆలస్యంగా వచ్చా అని అడిగింది. అందుకు కుందేలు నెమ్మదిగా ఇలా ఉంది. ఓ మృగరాజా, నేను వచ్చే దారిలో మరో సింహం ఎదురై ఈ అడవికి నేనే రాజును అని నన్ను చంపబోయింది. దాన్ని తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించు మృగరాజా అని వేడుకుంది. ఆ మాటలు విన్న వెంటనే సింహం కోపంతో ఇంకో సింహమా, ఎక్కడుందో చూపించు అని అడిగింది. కుందేలు అయితే రండి మహారాజా, చూపిస్తాను అంటూ ఆ సింహాన్ని తను చూసిన నుయ్యి దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్లి ఆ నూతిలోకి చూడమని చెప్పింది అనమాట. అదిగో చూడండి మృగరాజా. వెంటనే సింహం ఏం చేసింది, ఆ నూతిలోకి తొంగి చూసింది. ఆ నూతిలోని నీటిలో సింహం దాని నీడ అదే చూసుకుందనమాట. అది మరో సింహం అనుకుంది. అనుకుని వెంటనే గట్టిగా అని అరిచి ఆవేశంతో దాన్ని చంపడానికి ఆ నూతిలో వెంటనే ఏమవుతుంది, నీటిలో మునిగిన సింహం చచ్చిపోయింది. కుందేలు తెలివితో అడవి జంతువులకు సింహం పీడ విరగడైందనమాట. కుందేలు సమయస్ఫూర్తికి జంతువులన్నీ సంతోషించి తెగమెచ్చుకుని హాయిగా కాలాన్ని గడిపాయి. 1 2 3 4 आज शनि है, कल इतवार, 5 6 7 8 याद करूं मैं सारा पाठ, इससे आगे 9 और 10 पूरी हो गई गिनती बस। 1 2 3 4 आज शनि है, कल इतवार, 5 6 7 8 याद करूं मैं सारा पाठ, इससे आगे 9 और 10 पूरी हो गई गिनती बस। पुस्सी बिल्ली। पुस्सी आई करती मंजन,
बोली कल मैं गई थी लंदन, मुझे था रानी ने बुलवाया, मीठा मीठा दूध पिलाया। चूहा एक वहाँ जो आया, मैंने उसको खूब डराया। पुस्सी आई करती मंजन, बोली कल मैं गई थी लंदन, मुझे था रानी ने बुलवाया, मीठा मीठा दूध पिलाया। चूहा एक वहाँ जो आया, मैंने उसको खूब डराया। थैंक यू। बाप का बच्चा, रास्ता पक्का हो या कच्चा, चलता उस पर बाप का बच्चा। कभी उछलता कभी कूदता, धूम मचाता बाप का बच्चा। बाल पूछ के और मूछ के लहराता है बाप का बच्चा। पंजे अपने कभी कराता, सिसकाता है बाप का बच्चा। माँ जब चलती वह चल पड़ता, कभी कभी वह गिर पड़ता। पानी में भी उछल तैर कर चलता जाता बाप का बच्चा। बड़ा बहादुर बाप का बच्चा, घबराता ना बाप का बच्चा। घूम घूम कर दूर दूर तक हो आता है बाप का बच्चा। पेट पीठ पर भूरी काली, धारी धारी बड़ी निराली, चलता आता घूराता है बाप का बच्चा। చీమ పావురం. చీమ ఒకటి నీటిలో కొట్టుకొనుచునుండగా చెట్టు మీది పావురము ఆకు త్రుంచి వేసెను. ఆకు మీద ఎక్కి చీమ ఒట్టు కాస్త చేరెను. దాని మేలు మరువను అనుకున్నది చిట్టి చీమ. ఒక్కనాడు వేటగాడు ఎక్కువెట్టె బాణము. చెట్టు మీద పావురము చూడలేదు వానిని. చిట్టి చీమ చూచెను, చరచరమని పాకెను. వేటగాని వేళ్లు కొరికి బాణము గురి తప్పెను. ఇంతలోన పావురము ఎగిరిపోయే హాయిగా. చిన్ని చీమ కూడాను మరొక మేలు చేసెను. గుమ్మాడి ఆకులు వేసింది గుమ్మాడి, పూలు పూసింది గుమ్మాడి, పళ్ళు పండిందమ్మ గుమ్మాడి. అందులో ఒక పండు గుమ్మాడి, అది చక్కని పండు గుమ్మాడి. ఆ పండు ఎవరమ్మ గుమ్మాడి, ఆ చిట్టి చంద్రమ్మ గుమ్మాడి. గుమ్మాడమ్మ గుమ్మాడి ఆకులు వేసింది గుమ్మాడి. గుమ్మాడమ్మ గుమ్మాడి ఆకులు వేసింది గుమ్మాడి, పూలు పూసింది గుమ్మాడి, పళ్ళు పండిందమ్మ గుమ్మాడి. అందులో ఒక పండు గుమ్మాడి, అది చక్కని పండు గుమ్మాడి. ఆ